బాగుంది అని సినిమాలో ఉంది అట్లా అని చెప్పేసి వావ్ సూపర్ చాలా అంటే చాలా బాగుంది సినిమా ఎక్సలెంట్ అసలు బొమ్మ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అన్న ఎక్కడ బోర్ లేదు చాలా చాలా బాగుంది బొమ్మ బొడుసో కింగ్డమ్ గెలుపు అన్నా అది అందరు యాక్టింగ్ చాలా బాగుంది అన్న చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ అసలు భాగ్యశ్రీ యాక్టింగ్ అసలు అది ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ లో ఏంటంటే అంటే చాలా బాగుంది యాక్టింగ్ డాక్టర్ గెటప్ ఉంది కానీ చాలా అంటే బాగుంది బ్రదర్స్ గురించి అన్న అన్నదమ్ముల గురించి ఉంది చాలా బాగుంది అసలు ఇంకొకటి తిరుమలలో ఉంటాయి 7 కొండలు మా విజయ్ దేవరకొండకు ఉన్నాయి కండలు మామూలుగా సినిమా సూపర్ చాలా చాలా బాగుంది మీ బట్టలు ఎవరు గుట్టుకోలేరు విజయాన్ని యాక్టింగ్ వేరు సూపర్ ఈసారి మన తిరుమల వెంకన్న స్వామి గారే ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడు నేను చాలా పెద్దోన్నా ఇప్పుడు స్థాను స్వామి మామూలుగా సూపర్ సినిమా ఎక్సలెంట్ అసలు నా రేటింగ్ 5 స్టార్ కానీ ఇంకా కొంచెం డిఫరెంట్ గా ఇంకా కొంచెం చూపించాలి చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ నైస్ సినిమా చాలా బాగుంది సో మీరు అందరూ ఆడియన్స్కి వెళ్ళి మీరు థియేటర్కి వెళ్ళి కనుక మీరు ఈ సినిమాని ఎక్స్ప్లెయిన్ చేస్తే కంపల్సరీ ఒక కొత్త అనుభూతిని పొందుతారు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా తెలుగులో ఎందుకు ఎప్పుడు ఒక పెద్ద పెద్ద హీరోలే ఉండాలి పెద్ద పెద్ద సినిమాలే తీయాలి హీరోని బట్టే స్టోరీలు రాస్తారు అనుకుంటారు కదా గౌతమి తిన్ను గారు ఒక కొత్త వేరియేషన్కి తీసుకొచ్చాడు సినిమాని సినిమా కాన్సెప్ట్ని ఆయన రైటింగ్ని ఆయన స్క్రీన్ ప్లేని ఆయన దర్శకత్వాన్ని ఎందుకంటే ఈ సినిమాలో స్టోరీయే హీరో ఆ హీరోలకి యాడ్ అయిన వ్యక్తే హీరో గారు విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాకి యాక్ట్ అవుతారని చెప్పేసి విజయ్ దేవరకొండ గారిని తీసుకోవడం జరిగింది తర్వాత ఆయనకి బ్రదర్ క్యారెక్టర్గా సత్యదేవర్ గారిని తీసుకోవడం జరిగింది సో ఇట్లా ఈ సినిమాని మీరు ఖచ్చితంగా ఎట్లా ఎంజాయ్ చేస్తారంటే స్టోరీని చూసి మన మలయాళంలో తమిళ్లో హాలీవుడ్లో ముఖ్యంగా మనం అదే కోరుకుంటాం కదా సినిమా స్టోరీ బాగుండాలి అందులో హీరో స్టోరీ కోసమే ఉన్నట్టు ఉండాలని సో ఈ సినిమా కూడా అలాగే ఉంది పార్ట్ 1 అయితే ఒక రేంజ్లో ఉంది ఇక పార్ట్ 2 గురించే వెయిటింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక స్లో పేస్డ్గా ఇంటెన్స్డ్గా బాగుంది కానీ ఎటువంటి హైస్ ఉండవు ప్యూర్ డ్రామాగా నడుస్తూ ఉంటుంది మేబీ అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు బట్ నాగవంశీ గారు ప్రొడ్యూసర్ చెప్పినట్టు గౌతమ్ తిన్నూరి సినిమా చూసినట్టు ఉంటుంది అంటే విజయ్ బాగా చేస్తాడు కానీ అంత హైసే ఉండవు మూవీలో సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఏదో ఉంది అలా మాదిరి బాగాలేదని కాదు కానీ సీన్లు బాగున్నాయి అన్నీ బాగున్నాయి కానీ బట్ ఒక హైస్ ఉండవు మూవీలో కొంచెం ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది బట్ అంత హైస్ ఏం ఫీల్ అవ్వవు కానీ ఎవరి రివ్యూలు చూడకండి నాది కూడా చూడకండి కానీ మీ ఫీల్డ్లో వస్తే రివ్యూలు చూడకండి సినిమాకి వెళ్ళండి కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండ కెరీర్లోనే స్టోరీని ఎంచుకున్న విధానంలో యాక్సెప్ట్ చెప్పచ్చు హీరోకు బ్యాక్ బోన్ ఏంటంటే స్టోరీయే ఆ స్టోరీని స్క్రీన్ ప్లే ప్రకారంగా డైరెక్షన్ గౌతమ్ గారు మ్యూజిక్ ప్రకారంగా అనిరుద్ గారు సూర్యదేవర నాగవంశీ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మన భారతదేశం చుట్టూ ఉన్న ప్రాంతాలు మట్టి యొక్క నైపుణ్యంగా వీటిల్లో ఉన్న లీడ్ని మనకు ప్రజెంటేషన్ చేసే విధానాన్ని చూస్తే కనుక ఒక ఆసమ్ మెసేజ్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఒక మెసేజ్ఫుల్ మూవీ ఏంటంటే శాస్త్రం ప్రకారం కూడా కొన్ని దేవతకు సంబంధించిన సంత భాషలు చూస్తుంటే కనుక సలార్లో దేవుడి గురించి కానీ కేజీఎఫ్లో దేవుడి గురించి కానీ ఆ మోటివేషన్ ఏంటి అనేది పుట్టిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఒక మంచి కంబ్యాక్ మూవ్ అనుకోవచ్చు మ్యూజిక్ ప్రకారం కూడా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆసమ్ డిఓపి కూడా వెల్యువేషన్ స్టార్స్ చూస్తుంటే కనుక చాలా బాగుంది ఇలాంటి వేర్ మూవీస్ని మనం ఎంకరేజ్ చేయాలి జనరల్ జోనర్స్ చూసేది వేరు ఇలాంటి పక్క యాక్షన్ సీన్స్ అయితే కనుక ఆసమ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కిస్ట్ పెట్టారు భయ్య కిస్ట్ పెట్టారు మేకర్స్ కన్ఫామ్గా పార్ట్ 2 అని వాళ్ళేమీ వేయలేదు సో అన్నారు కానీ లేదు అసలు బట్ పార్ట్ 2 ఉంటే కనుక ఇంకా ఎక్స్క్లూజివ్ విషయాలన్నీ కూడా వెండితెర మీద మనం క్లుప్తంగా చూడొచ్చు వాచ్ దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ హిట్ వాడిన మేడం సెకండ్ కమ్ బ్యాక్ ఇది చాలా బాగుంది గూస్బంప్స్ వచ్చా ఏదైనా సీన్ లో గూస్బంప్స్ వచ్చిన సీన్స్ ఉన్నాయా మేడం విజయ్ దేవరకొండ కి చాలా హిట్ అని చెప్పొచ్చా ఇది కమ్ బ్యాక్ మూవీ కమ్ బ్యాక్ కి డెఫినేషన్ ఇచ్చింది డైలాగ్ మేడం కెమెరా మేడం ఇంకా బ్యాక్ వెళ్ళకండి కింద
సెకండ్ పార్ట్ కి ఎలా ఉన్నది? సెకండ్ పార్ట్ ఇంకా మొత్తం టోరీ డిఫరెంట్ స్టోరీ ఏమో. మేడం ఇది ఓవరాల్ గా సెంటిమెంట్ ఎలా అనిపించింది మేడం? సిబ్లింగ్ స్టోరీ అది. ఆ బ్రదర్ కోసం ఎంత దూరాలు వెళ్తారో అది. గూస్ బంప్స్ వచ్చాయి, అందరికి వచ్చాయి అవి. మనం విలన్ ఎలా యాక్ట్ చేశాడు? కొత్తగా వచ్చిన విలన్ ఓ, వెంకటేష్. చాలా మంచిగా చేశారు. సో విలన్ ఎక్కువ హిట్ చేశారా సినిమాలో? సో నేను అనుకున్న స్థాయిలో కింగ్డమ్ లేదు. బాగుండాలని కోరుకున్నా కానీ నాగవంశీ గారికి మంచి డిసప్పాయింట్మెంట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నచ్చలేదు, సినిమాయే నచ్చలేదు. యాక్టింగ్ బాగా చేశాడు, పెర్ఫార్మెన్స్ బాగా చేశాడు విజయ్ దేవరకొండ, కానీ అనుకున్న స్థాయిలో సినిమా లేదు. సో డిసప్పాయింట్మెంట్. ఫ్యాన్స్కి నచ్చుద్ది, ఫ్యాన్స్కి ఎవరైనా ఎలా చేసినా నచ్చుద్దండి. కామన్ ఆడియన్స్కి రిసీవ్ చేసుకోలేరు. విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా కాదు. సో గుణపం పెట్టినట్టే. బడ్జెట్ చాలా పెట్టారు కదా, కనీసం అదైనా కనిపిస్తుంది స్క్రీన్ మీద. బడ్జెట్ పెట్టారు కాదంటలా, కానీ రికవరీ రాదు. నేను చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చా, ఎందుకంటే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ టాలీవుడ్లో నెంబర్ 1 స్థాయికి వెళ్తాడు అనుకున్నా. ఏడుకొండ వెంకటరమణ స్వామి ఈసారి ఆయన్ని కనుకరించలా. స్క్రిప్ట్లు సరిగ్గా ఎంచుకోవట్లేదు, మిస్టేక్ ఎవరిది లేదు. ఆయన స్క్రిప్ట్ సరిగ్గా ఎంచుకోవట్లా, కాంబినేషన్ ఆలోచించుకుంటున్నారు. చివరికి ఇలాగ తేడా పడుతున్నాను. 2 అన్న ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూడడం జరిగింది. మూవీ అయితే ఫస్ట్ హాఫ్ ఓకే అన్న, చాలా బాగా అనిపించింది. విజయ్ పెర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఇంటెన్సిటీ కానీ, ప్రీ 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 ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్స్ కానీ చాలా బాగా నరేట్ చేశాడు గౌతమ్. బట్ సెకండ్ హాఫ్లో ఒక మిడ్ పాయింట్ నుంచి సినిమా అనేది ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. స్టోరీ మోటో వచ్చేసి ఒక ప్లేస్లో ఉండే ఒక పీపుల్కి యొక్క వాళ్ళ ఉనికిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అనేది సినిమా అనేది ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో ఆ ఇంటెన్సిటీ అనేది, ఆ ఎమోషన్ కానీ ఎక్కడ మిస్ అయింది. అండ్ మనకు ఆల్రెడీ గౌతమ్ చెప్పినట్టు ఇది ఒక ఎమోషనల్ డ్రామా ప్లస్ యాక్షన్ సీక్వెన్సెస్ తోటి కూడా కూడుకున్నదని చెప్పాడు, కానీ సెకండ్ హాఫ్లో సినిమా ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. అండ్ క్లైమాక్స్ పోర్షన్ వచ్చేసి రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ లాగా అనిపించింది. ఓవరాల్గా అయితే సినిమా ఏంటంటే విజయ్కి 5 ఫ్లాపుల తర్వాత ఒక మంచి హిట్ పడుతుంది అనుకుంటే ఇది కూడా డిసప్పాయింట్ చేసింది. విజయ్ ఫ్యాన్స్ కూడా ఎక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారంటే అతను ఒక పెర్ఫార్మెన్స్గా ఫీల్ అవుతారు తప్పించి స్టోరీలో బలం, మూవీలో బలం లేదు. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా మాత్రం యావరేజ్కి అబోవ్ యావరేజ్ అని చెప్పచ్చు. బట్ ఏంటంటే సత్య క్యారెక్టర్ చాలా బాగా ప్లస్ అయింది సినిమాకి. ఈ వీకెండ్కి జస్ట్ ఓకే టు వాచ్, కానీ సినిమా మరి అంత హైప్ అయితే ఏం లేదు సినిమాకి. బాగుంది మూవీ. అంటే సెకండ్ పార్ట్ చూడలే, పండుకున్నా. ఫస్ట్ పార్ట్ అంత బాగుంది. ఫస్ట్ పార్ట్ హీరోయిన్ కోసం చూడొచ్చు అంతే. సెకండ్ పార్ట్ లోనే హీరోయిన్ ఎక్కింది కదా, ఫస్ట్ పార్ట్లో ఎక్కువ చూపెట్టినారు కదా హీరోయిన్ని. అయితే హీరోయిన్ కోసం చూడొచ్చు అంట మూవీ. అంతే. కింగ్డమ్ సినిమా ఇప్పుడే చూశానండి. ఇది విజయ్ దేవరకొండకి బ్లాక్ బస్టర్ కంబ్యాక్ అనొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్ని సినిమాలు వచ్చినాయి, అన్ని మొత్తం ఫ్లాప్ అయిపోయినాయి. ఇది గ్యారంటీ ఇది హిట్ అయితే సినిమా ఇప్పుడే చూశాను, చాలా బాగుంది స్టోరీ. కానీ ఈ సినిమాలో ప్రతి ఒక్క ఫైట్ సీన్స్ గూస్ బంప్స్ వస్తున్నాయండి, మామూలుగా లేదు సినిమా. విజయ్ దేవరకొండ 1 man షో అనొచ్చు. పార్ట్ 2 కూడా వస్తుంది, డోంట్ మిస్. అండ్ ఇంకొకటి, ఈ సినిమాలో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ ఇచ్చాడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నిజంగా బాగుంది సినిమా. ఇంట్లో బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగుంటుంది, అందరు కనెక్ట్ అవుతుంది. సినిమా గ్యారంటీ హిట్ అండి, చాలా బాగుంది సినిమా, అందరు చూడాలి తప్పకుండా. ఇంట్లో స్టోరీ బాగుందండి, కంటెంట్ బాగుంది, తప్పకుండా అందరు చూడాలి. జస్ట్ ఇప్పుడే మూవీ చూపించాను. మూవీ అయితే చాలా పీక్స్కి అయితే ఇరిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చిన మూవీస్ చాలా వరకు డిజాస్టర్గా కొంచెం డల్ అవ్వాయి. కానీ ఇప్పుడు వచ్చే సినిమాలకు అయితే ద బెస్ట్ మూవీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీకి బీజిఎం అయితే ఒక వేరే లెవెల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు సలార్ మూవీలో ప్రభాస్ని చూస్తాం, తన కట్అవుట్ చూడడం ఏమనిస్తుంది, మొత్తం మైండ్ పీక్స్ వెళ్ళిపోతుంది. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చూస్తే మరో పీక్స్ అనిపించింది. ఫైట్లు అయితే ఊచకోత అనిపించిందన్న.
ఖచ్చితంగా 300-400 కోట్ల మాత్రం పక్క వస్తుంది. కలెక్షన్ మాత్రం ఊచకోత. మొత్తం బ్లాక్ బాస్టర్ మూవీ అయితే చెప్పుకోవచ్చు విజయ్ దేవరకొండకి. గైస్ ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూశాను అన్న. సినిమా అయితే చాలా ట్రైలర్కే సినిమాకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ట్రైలర్లో ఆ ఏదైతే బాగున్న సీన్స్ ఉన్నాయి సినిమాలో అవే పెట్టినట్టున్నారు. అందుకని ట్రైలర్ చాలా హైప్ వచ్చింది. బట్ సినిమా వరకు చూసుకుంటే మెయిన్ సెకండ్ హాఫ్ మైనస్ అన్న. అదే ప్రాపర్గా హ్యాండిల్ చేసే విధానం అయితే లేదు. గౌతమ్ తిని ఇంకా వర్క్ చేస్తుంటే అవుతున్నా ఒక హిట్గా నిలబడుతున్న సినిమాని. అంటే కంబ్యాక్ ఇవ్వాలని చాలా ప్రయత్నించాడు విజయ్ దేవరకొండ. అయితే చాలా కష్టపడ్డాడు. లుక్లో కానీ, యాక్టింగ్లో కానీ, ఎమోషన్ సీన్స్లో, యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ అంతా చాలా కష్టపడ్డాడు. పాటు గౌతమ్ తిన్నడు గారు కానీ ఏదో కంగారుగా తీసినట్టు అనిపించింది సినిమాని మాత్రం. ఏదో ఫస్ట్లో ఒక రాజు అని అంటే రాజుగా చూస్తారా లేదా అనే దాన్ని పక్కన పెడితే స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం గ్రిప్పింగ్గా లేదనే చెప్పాలి. అంటే బాగా సోప్ వేసి ఉందన్నమాట ఫస్ట్ హాఫ్ కూడాను. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ ఒకటి బాగుంటుంది, మళ్ళీ క్లైమాక్స్ ఒక యాక్షన్ పార్ట్ ఒకటి బాగుంటుంది. అంతే సినిమాలో పెద్దగా ఏం బాగోదు. ముఖ్యంగా అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ఆర్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోరే మొత్తం ఫస్ట్ లాస్ట్ వరకు వాడాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ వరకు ఓకే మనకు చెప్పొచ్చు. అయితే టైలర్ మనకి టీజర్లో కానీ గ్లిమ్స్లో కావచ్చు ఏదైతే ఆ రొమాన్స్ సీన్ సాంగ్ అయితే చూపించారో అది సెకండ్ పార్ట్లోనే చూసుకోవాలి. బట్ ఏంటంటే ఒక పార్ట్గా సినిమాని తీస్తే ఒక పార్ట్గా సినిమా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా బడ్జెట్ వస్తుంది, హిట్ అవుతుంది అన్న. బట్ ఇలాంటి హీరోకి ఇప్పుడు ఫ్లాప్లో ఉన్నాడు కదా, ఇలాంటి హీరోని తీసుకుని మనం ఇలా ప్రయోగం చేయడం అనేది కరెక్ట్గా అనిపించలేదు. అంటే ఏదో ఇంట్రడక్షన్ కోసం తీసినట్టు ఉంది సినిమాని. మొత్తం సినిమా అంతా మరి సెకండ్ హాఫ్ అన్నారు. సెకండ్ హాఫ్ మరి ఇంకేం చూస్తారు? ఫస్ట్ హాఫే బాగాలేనప్పుడు సెకండ్ హాఫ్ తీసుకుని ఏం చేస్తారు మీరు? అంటే ఫస్ట్ పార్ట్ అనుకున్నప్పుడే మీరు ఫస్ట్ తీస్తున్నారా, లేదంటే అనుకుని 2 పార్ట్లు తీస్తున్నారు? మా డబ్బులతోనూ మా ఎమోషన్తో మీరు ఆడుకోవడం తప్ప ఇందులో సినిమాలో ఏమీ లేదని నా వరకు చూసుకుంటే. సినిమాలో మైనస్ పాయింట్ లేదంటే కథనం కూడా, సత్యదేవ్ గారు యాక్టింగ్ కానీ ఆయన క్యారెక్టర్ కూడా నాకు బాగా అనిపించింది. ఎటు వచ్చి కూడా విలన్ గా వెంకటేష్ గారు ఆయన మన స్పీచ్ల్లో చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఆయన మాత్రం ఎరగదీశాడు. ఇందులో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కన్నా ఆ సత్యదేవ్ గారి క్యారెక్టర్ కన్నా ఆయన క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు. ఫుల్ పెద్దగా ఒక విలన్ చూసినట్టు అనిపించింది. కొత్తగా ఎప్పుడు అనిపించలేదు కానీ చాలా బాగా నటించాడు. కానీ హీరోయిన్ ఉన్న ఒకటి లేకపోయిన ఒకటి హీరోయిన్ ఒకే సినిమాకి. కానీ విజయ్ దేవరకొండకి ఇది కంబ్యాక్ సినిమా అయితే కాదు. అంతే ఒకసారి అయితే ఆయన కోసం వెళ్ళి చూడొచ్చు తప్ప ఒక బిలో యావరేజ్ మూవీ అని అంతే. థ్యాంక్ యూ. ఎందుకు ఇలాంటి సినిమాలు వస్తున్నాయి అనే దానికి చాలా చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. స్టోరీ అనుకొని హీరోల దగ్గరికి వెళ్తే సినిమాలు రావచ్చు మంచివి, బట్ ఏదో తీయాలి కమిట్ అయ్యాం కదా అనే ఆలోచనతో సినిమాలు తీస్తే ఇలాగే ఉంటాయేమో అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. చాలామంది చాలా మాట్లాడారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో లేకుంటే చాలా ఈవెంట్స్లో, బట్ ఆశించినంత స్థాయిలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉన్న సినిమా మాత్రం లేదు. సినిమా అంటే నాట్ ఓన్లీ హీరో యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ వీటి బేస్ మీదే ఉండదు. ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకునే సినిమా ఉంటుంది బేసిక్గా. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్లో లాజిక్లెస్ ఎండింగ్ ఇలా కొన్ని సీన్స్ ఉంటాయి. అసలు టేకింగ్స్ కానీ రిమైనింగ్ అంతా చాలా బాగుంటుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చాలా చిన్నది, చాలా హైప్లు అయిపోయారు. వెంకటేష్ గారు స్పీచ్తో హైలైట్ అయ్యారు, బట్ సినిమాలో ఆయన క్యారెక్టర్ బాగున్నా కూడా పెద్ద స్కోప్ లేదు. ఆయన పర్ఫామ్ చేసే అంతా ఏదో చిన్న షార్ట్స్, సత్యదేవ్ గారి క్యారెక్టరైజేషన్ ఇవన్నీ చాలా కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తాయి. స్టోరీ మొత్తం చూసుకున్నాక ఆ క్లైమాక్స్ ఏంటి, పార్ట్ 2 కోసం పార్ట్ 1 చంపేస్తే పార్ట్ 2 ఎందుకు ఇంకా ఇలా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే సినిమాలో మెయిన్గా పాజిటివ్స్ ఏదైనా ఉంది అంటే అనిరుద్ధ్ గారి బీజిఎమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. సెకండరీ కొండబాబాయ్ వేరే లెవెల్ చేశాడు. ఆయన యాక్టింగ్ వైజ్ ఆయన లుక్స్ వైజ్ కానీ చాలా బాగుంది. సత్యదేవ్ గారు అందరు క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి, బట్ స్టోరీని ప్రాపర్గా తీసుకెళ్ళలేకపోయారు అనే ఒక్కటైతే ఉంది. నాగవంశీ గారు ఒక ప్రొడ్యూసర్గా ఏదైతే చేయాలో అది చేశారు, బట్ రిజల్ట్ అనేది మన చేతిలో అయితే ఉండదు. బట్ సినిమా నా వరకు అయితే 1 టైం వాచబుల్. థియేటర్కి వెళ్ళి అది కూడా విజయ్ దేవరకొండ మొన్న బాధపడ్డాడు కదా, చాలా ఏళ్ళైంది హిట్ పడి, వెంకన్న స్వామి కరుణిస్తే హిట్ కొడతాను అనే వేలో మాట్లాడాడు కాబట్టి ఆయన కోసం వెళ్ళి థియేటర్కి అయితే వెళ్ళి చూడొచ్చు. కింగ్డమ్ మూవీ చూడడం జరిగిందన్న. సినిమా చాలా డిసప్పాయింట్ అయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అసలు సినిమా చూస్తే ఎంత చూసారో సినిమా అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఓవరాల్గా సినిమా అయితే మనకైతే నచ్చలేదు. ఎందుకంటే స్టోరీ వీక్ బాగా. ఆ విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ పరంగా ఒక చిన్న మిట్ ఎక్కినా కానీ బ్యాక్గ్రౌండ్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఏమనుకుంటా అంటే చిత్తగూడి యాత్రలో ఓపర్ పత్తరాసిపోతే బ్యాక్గ్రౌండ్ ఎర్రగూడి యాత్ర కూడా, కానీ అనిరుద్ధ్కి సంబంధించిన మార్కెట్ ఇందులో అయితే కనపడలేదు. ఆ విజయ్ దేవరకొండ గారి కోసం ఏమో ఒక అది కూడా కష్టంగా చూడవచ్చు సినిమా అయితే. నాకైతే మరో లైగ్రని అనిపించింది. ఓవరాల్గా సినిమా
ఫ్లాప్ అయితే కాదు కానీ అటర్ ఫ్లాప్ అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో మనం ఊహించినంత అయితే ఏం లేదు. కంటెంట్, కాన్సెప్ట్, స్టోరీ ఏం లేదు. ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ అసలు ఏం లేదు. హీరో చిన్న హీరోయిన్ క్యారెక్టర్ అక్కడక్కడ చూపించాడు. సత్యదేవ్ అయితే ఓకే, అతని క్యారెక్టర్ పరంగా న్యాయం చేయడు. కానీ వారంలో చెప్పుకోవటంటే సినిమా వన్ టైం వాచబుల్ కూడా కష్టంగానే అనిపించింది. చాలా డిసప్పాయింట్ అయ్యాం. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుని 1 అయితే ఎక్కువలేము. థ్యాంక్ యూ అన్న. నేను ఇప్పుడే కింగ్డమ్ అనే సినిమా చూడడానికి వచ్చిన అన్న, ప్రీమియర్ షో. మూవీ ఎలా ఉంటుందా అయిందా అని చెప్పేసి హ్యూజ్ లెవెల్ ఆఫ్ హైలీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన. కానీ సినిమా ఏంటంటే ట్రైలర్, టీజర్ ఈ రేంజ్లో పెట్టారు కదా, ఒక మంచి హైప్ లేపారు కదా. కానీ సినిమా ఆన్ స్క్రీన్ మీద ఏ రేంజ్లో ఉంటుందో అని చెప్పేసి చూద్దామని వస్తే ఈ సినిమాలో ఏంటంటే అన్న, విజయ్ దేవరకొండ గారిది 6 ప్యాక్ ఆఫ్ బాడీ కట్అవుట్ చూడడానికి తప్పితే పెద్దగా స్టోరీ విజువల్స్ అయితే ఏం పెద్దగా లేవన్న. చాలా వరకు మూవీని ఇంటర్వెల్ బ్యాంగ్లో అండ్ లాస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి చాలా వరకు హైలైట్ చేసిరు. అండ్ సత్యదేవ్ గారికి, విజయ్ దేవరకొండ గారికి బ్రదర్ బాండింగ్ రిలేషన్షిప్ అదొక్కటి బాగా చూపెట్టారని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఏ మాటకా మాట కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ బిఫోర్ 35 మినిట్స్ బిఫోర్ మాత్రం విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అరాచకం అని చెప్పి చెప్పుకోవచ్చు భయ్యా. రాజమౌళి ఏమో డైరెక్టర్ హీరోలందరినీ అప్పర్ మంచి పొజిషన్ తీసుకెళ్తుంటే కొంతమంది డైరెక్టర్లు ఏం కింద పడేస్తుంటారు. సో ఈ డైరెక్టర్ అయితే మళ్ళీ సేమ్ రాజమౌళి మార్గం ఎంచుకున్నారు. హీరోని ఒక పీక్ లేపారు. ఈ సత్యదేవ్ గారితో కంపేర్ చేసుకుంటే ఇద్దరు నువ్వా నేను అనేటట్టు పర్ఫార్మెన్స్ చేశారు. ఇద్దరిది ఎనర్జిక్ లెవెల్ సూపర్ ఉంది. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితే సూపర్ ఎరగదీసేశారు. ఇట్లాంటి క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ ఫస్ట్ టైం అనమాట. ఫ్యామిలీ స్టార్లో అంత సాఫ్ట్వేర్గా చూసి చాలా దీనిగా అనిపించింది. చాలా బాగుంది. KGF 3 అని అయితే పేరు పెట్టచ్చు అన్న. ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. విజయ్ దేవరకొండ అన్న న్యూ లుక్లో సూపర్ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇది బ్రదర్స్ గురించి అయితే మంచి కాన్సెప్ట్ ఉంది. సత్యదేవ్ అన్న, విజయ్ దేవరకొండ ఇద్దరు పోటాపోటీ మీద అయితే యాక్టింగ్ చేశారు. చాలా చాలా బాగుంది మూవీ మాత్రం. ఫ్యామిలీ అందరు చూడొచ్చు. ల్యాగ్ ఉందని చాలామంది అంటున్నారు కానీ ఏం లేదు. ఎక్కడ కూడా BGM అయితే సూపర్ ఉంది. మూవీ అందరు చూడండి, చాలా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ అన్న సినిమా కింగ్డమ్ సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఎందుకంటే యాక్షన్ చాలా బాగా వేసిన, ఇలా ఒక డిఫరెంట్ యాంగిల్లో అనిపించిండు. ఎందుకంటే మన సత్యదేవ్ అన్న కూడా యాక్టింగ్ చాలా బాగుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాకి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి, ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తారు. అర్జున్ రెడ్డి తర్వాత అంటే ఈ సినిమా మళ్ళీ ఒక మాస్ యాంగిల్ లాగా కనిపిస్తాడు. ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఒక అన్నదమ్ముల అనుబంధం అంటే ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక అన్న కోసం త్యాగం చేసి మళ్ళీ అక్కడ పోయి విద్యం చేసి మళ్ళీ అన్నం కాపాడుకొని పోతాడు. ఇది ఒక సినిమా చాలా బాగుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. అప్పట్లో రవితేజతో యాక్టింగ్ చేసిన హీరోయిన్ మళ్ళీ ఈ సినిమాలో జోడీ కట్టి చేసింది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అంటే ఇక్కడ చూసే పోలీస్ ఆఫీసర్కి క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యిండు విజయ్ దేవరకొండ అన్న. ఎందుకంటే ఛానల్ తర్వాత ఒక యాంగిల్, కొత్త యాంగిల్ కనిపించిండు. ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే హిట్ కోసం ఛానల్ చూస్తారు, ఫ్యాన్స్ అంతా ఎదురు చూసిన సినిమా. ఇది ఒక కింగ్డమ్ సినిమా అని చెప్పొచ్చు. ఇది చాలా బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఒక మళ్ళీ మనకు KGF మూవీ ఎలా ఎంజాయ్ చేస్తామో ఆ మూమెంట్లో అలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఆ సినిమా ఒక డిఫరెంట్, ఈ సినిమా ఒక డిఫరెంట్. ఇది ఒక పోలీస్ ఆఫీసర్ సంబంధించిన సినిమా ఉంటుంది. అంటే చాలా డిఫరెంట్ మూవీ. అంటే ఈ తరుణంలో ఇలాంటి యాంగిల్లో రావడం విజయ్ దేవరకొండకి ఇది మంచి బెస్ట్ అన్నా. సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. అన్నకి ఈ సినిమా ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ విజయ్ దేవరకొండ ఈ సినిమా ఇలాంటి మంచి సినిమా తీసినందుకు. మూవీ కింగ్డమ్ ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగుంది మూవీ. ఈ మధ్య కాలంలో ఓకే వైలెన్స్ మూవీస్ టైప్ అంటే క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. స్టోరీ టెల్లింగ్ కానీ డైరెక్షన్లో డైరెక్టింగ్ అండ్ సాంగ్స్, ఒక సాంగ్ రాలేదు, హృదయం అనే సాంగ్ రాలేదు. దానికి కొద్దిగా అప్సెట్ అయ్యాము. హీరో యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ మూవీలో. కింగ్డమ్ మూవీలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఖచ్చితంగా కొండన్నకైతే మంచి భయ్యా కొండన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో నువ్వు కోట్లు కొల్లకు కొట్టేసి వంతి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో టాప్ ఎవరంటే టాప్లో కూర్చుంది ఎవరంటే విజయ్ దేవరకొండ ఒక్కడే. కింగ్డమ్ సినిమా ఉందపోయా. కింగ్డమ్ సినిమా చూసినంతసేపు ఒక కింగ్ అంతే. విజయ్ దేవరకొండ ఒక కింగు. అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకే కాదు, హైదరాబాద్ రాజ్యానికి కాదు, ప్రపంచం మొత్తానికి కింగ్ అనేవాడు ఒక్కడే. కింగ్డమ్ ఒక్కడే, విజయ్ దేవరకొండ ఒక్కడే కింగు. ఆ కింగ్కి ఆ డమ్ము తోడైంది. సినిమాలో మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ కామెడీలు, ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, ఆ ఎమోషన్లు, ఆ రొమాన్స్ అంటే ఎంతసేపు పట్టుకొని నీకు అదేనా, అదే ధ్యాస, నీ మైండ్ మారదా? రొమాన్స్ అంటే ఏంది? రొమాన్స్ అంటే జస్ట్ హీరోయిన్ ని పట్టుకున్నాడు, హీరోయిన్ మీద లాస్ట్ తొడల మీద పడుకున్నాడన్న. కాబట్టి చాలు కానీ అన్నం సరిగ్గా చూడలేదా? చూడటం మాడుతున్నాను ఇతను. సినిమా ఏముంది డైలాగులా, బీజిఎం పోయా, కుక్కలు చూడపోయా, పిచ్చోడు అయిపోయారు పోయా. సినిమా చూసి అందరూ పిచ్చోడు అయిపోయారు. విజయ్ అన్న గుండు కొట్టుకొని పిచ్చెక్కించాడు పోయా అందరికి. విజయ్ అన్న గుండు కొట్టుకొని మాకు పిచ్చెక్కించాడు పోయా సినిమాలో. విలన్ క్యారెక్టర్ అయితే ఎవరో తమిళోడు, హిందీ వాళ్ళు
తెలుగు సినిమా ఫీల్డ్లో పడి తెలుగు సినిమా ఫీల్డ్ని ఏలతుంటే వాళ్ళని విజయ్ దేవరకొండ నరికి పొడిచి చంపుతా ఉంటే ఇది కథ కావాలి. సినిమా కావాల్సింది ఇది. సినిమా అంటే ఇది. డ్యాన్స్లా తీసుకో, ఫైట్లా పెరుక్కో, రొమాన్స్లా లాక్కో. నీకేం కావాలి? సినిమా ఆడివాడు అన్నాడు బాగాలేదని, ఏం కావాలి నీకు? వెండి తెర మీద చూసుకో, లాక్కో, ఏమన్నా చేసుకో, ఏదో ఒకటి చేసుకోండి. సినిమాని దయచేసి నెగిటివ్ చేయకండి. చెప్పేదాన్ని ఒకటే అందరికీ, సినిమాని ఆడించండి. మీరు కూడా పాలు పంచుకోండి ఆనందాన్ని. అంతేగాని సినిమాని దయచేసి నెగిటివ్ చేయొద్దయ్యా, చేయకండి అయ్యా. హీరోయినే లేదని చెప్పుకోవచ్చు. ఏదో ఒక క్యారెక్టర్ కావాలి, ఒక సీన్కి మాత్రమే ఆవిడ పెట్టారు. ఎందుకంటే వాళ్ళన్నీ జరిగే చిన్న సిచ్యువేషన్లో ఆపడం కోసం ఈమెను పెడతారు. సినిమా మెయిన్ చెప్పాలంటే అన్నాదమ్ముల సెంటిమెంట్ అండ్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్, విజయ్ దేవరకొండ ఇది అని చూపించడం కోసం సినిమా తీసినట్టు అనిపించింది. నిజంగా చూపించాడు. విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్. అయిపోయింది, విజయ్ దేవరకొండ పని అయిపోయింది, ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు, ఇంకా అయిపోయినట్టు ఏం లేదు అనుకున్న వాళ్ళు చెప్పుతో కొట్టినట్టుగా ఈ సినిమా వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అన్న. నిజంగా అసలు ఇంటర్వెల్ వరకు అయితే మాత్రం ప్రతి సీన్ హైలైట్. ఇంటర్వెల్ తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్ సెంటిమెంట్, అన్న తమ్ముడు సెంటిమెంట్ లేని వాళ్ళకి ఏంటంటే లాగ్ లాగా అనిపిస్తుంది, కానీ అది సెంటిమెంట్ ఉండాలి. ఆ రేంజ్ సెంటిమెంట్, అన్న తమ్ముడు సెంటిమెంట్ ఈ రేంజ్లో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు. ఆ రేంజ్లో చూపించాడు. అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎక్కడికో తీసిపోయాడు. ఒక ఏరియా కింగ్ అయి కూర్చుంటాడు చూడు, అది మాత్రం నిజంగా నాకైతే సూర్య గారు రోలాక్స్ని మించిపోయిన క్యారెక్టర్లు కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. విజయ్ దేవరకొండ ఇండియాను మించిపోయిన దేవరలాగా చేసిన క్యారెక్టర్లు కొన్ని సీన్స్ ఉన్నాయి. ఒక్కటి కాదు, నా సినిమా మాత్రం పిచ్చి పీక్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. నెగిటివ్ రివ్యూస్ నమ్మొద్దు, నెగిటివ్ కామెంట్స్ నమ్మొద్దు. అండ్ మెయిన్ ముఖ్యంగా ఈ మేమర్స్ కేవలం మేమర్స్ ఎందుకంటే విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఎక్కువ, వీడిని తొక్కాలి అని ఒక పంతంగా పట్టుకొని తొక్కడానికి ప్రయత్నిస్తారు, కానీ ఈ మాత్రం యాటిట్యూడ్ ఉండాలి అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. సూపర్, చాలా బాగుంది.